నా పేరు శివపురం అరుణ్ శర్మ. ఇక్కడ ఆలయంలో అర్చకుడిగా అర్చకత్వం చేస్తున్నాను. ఆ, శివరాత్రి రోజున ముఖ్యంగా శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఉపవాసాది కార్యక్రమాలు, దీపారాధనలు, తమకు తోచిన విధమైనటువంటి అభిషేకం, ఆ, రకరకాల పదార్థాలతో, పాలు మరియు పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల పూర్వజన్మ పాపాలు నశించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత సకల శుభాలు కలుగుతాయి. శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అనేది ప్రతీతి. ఉదయాన్నే భక్తులందరూ కూడా తలస్నానం చేసి ఆలయాలకు చేరుకొని శివుడిపై కేవలం నీరు పోసినంత మాత్రాన శివుడు చాలా సంతృప్తిని పొంది తమ యొక్క కోరికలన్నీ నెరవేర్చుతాడు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఎందుకంటే శివుడు మింగింది గరళాన్ని కాబట్టి ప్రతి నిత్యం వారికి నీరంటే ప్రీతికరం కాబట్టి ఎవరైతే నీళ్లను శివుడిపై వస్తారో వాళ్లకు స్వామివారి యొక్క అపారమైన కృప, కుమారస్వామి మీద ఉండేటటువంటి కృప భక్తుల మీద కలిగి సకల పాపాలు నశిస్తాయి. బిల్వపత్రి, తర్వాత మారేడు పత్రి లేదా బిల్వపత్రి అంటారు. పూలు, తోచినటువంటి పూలు, మోదుగ పూలు ఎక్కువ ఇష్టం. ఈ రకంగా పూలను తీసుకొని వచ్చి స్వామివారిని అర్చించుకోవచ్చు. ఉదయాన్నే స్వామివారి దర్శనం, అభిషేకం, అర్చనాలను చేసుకోవాలి. నుదుట భస్మధారణ చేయాలి. వీలైనంత స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించుకోవచ్చు. శివుడికి ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఏంటి? శివుడికి ప్రీతికరమైనటువంటివి ఈ కాలంలో వచ్చేవి మోదుగ పుష్పాలు, ఎర్రటి పుష్పాలు లేదా మందార పుష్పాలు కూడా పెట్టవచ్చు. ఉపవాసం ఉండేటటువంటి భక్తులు సాత్వికాహారాన్ని భుజిస్తూ దైవం యొక్క ఆరాధనలో నిరంతరం స్వామి యొక్క నామస్మరణతో ఓం నమ శివాయ, హరహర మహాదేవ ఇత్యాది నామస్మరణ చేస్తూ వారి యొక్క పూర్తి సమయాన్ని భగవంతుడి పట్ల గడపడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నిర్జలోపవాసం కూడా చేస్తారు. ఉదయం శివరాత్రి రోజు 4 గంటల నుంచి మరునాడు ఉదయం సూర్యోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ రకంగా ఆచరించే వాళ్ళు వాళ్లకు తోచినటువంటి సాత్విక ఆహారాన్ని, వాళ్ళ శరీరం సహకరించేటటువంటి ఆహారాన్ని తీసుకొని వాళ్ళు చేసుకోవచ్చు.